దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? మరి ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవడం దేవుడు ఇచ్చిన అవకాశం పెట్టి దేవునికి వందనాలు. ఈ పునరుద్ధాన దినమున మరి దేవుని వాక్యముని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవర్ ఆఫ్ ప్రేయర్ దేవుడు కొంతకాలముగా నడిపిస్తానికి కృప చూపిస్తున్నాడు. అనేక మందిని దర్శిస్తున్నాడు, అనేక మందితో మాట్లాడుతున్నాడు, అనేక మంది ఈ కార్యక్రమం దేవుని పొందుతున్నారని మీరు తెలియపరిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమైనప్పటికీ సకల మహిమ ఘనత దేవునికి మాత్రమే. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ ఈ కార్యక్రమం మనం వెళ్తానికి ముందు దయచేసి యూట్యూబ్ లింక్ కానీ ఫేస్బుక్ లింక్ మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. దేవుడు ఎవరితో అయినా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడటానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశిస్తానికి ముందు మీ హృదయములు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నాయా? లేకపోతే దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, సకల సృష్టికి అధికారి, సర్వబలము శక్తి గలవాడ, నీ బంగారు పాదం సన్నిధికి మేము వస్తున్నాం నాయన. ఈరోజు మేము సజీవ లెక్కలు ఉన్నామంటే దానికి కారణం నువ్వు నాయన. నువ్వు ఇచ్చిన ఈ జీవితం నీ కోసం జీవిస్తానికి సహాయం చేయ ప్రభా. అపవాది అనేక విధములుగా అనేక విషయముల్లో నీ బిడలైన వారిని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విజయం ఇచ్చి జయం ఇచ్చినందుకు వందనములయ్యా. దేవుని వాక్యంని ధ్యానించిపోచునగా నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి నిన్న వాక్యము మనం చూసాము. దేవుడు చెప్పిన ప్రకారము మోషే యెహోషువను అభిషేకిస్తాం, ఒక నాయకుడిగా తనని నియమిస్తాం, తనకి కొంతకాలము తనతో పాటు తీసుకువెళ్ళి అనేక విషయములు తనకి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాము. మరి ఈ ద్వితీయోపదేశకాండ పుస్తకంలో తక్కువగా ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. దేవుడు అనేక ఆజ్ఞలు తన బిడలైన ఇశ్రాయేలీయులకి దేవుడు లేఖనాల్లో మీరు చూసినట్లయితే ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అనేక విషయంలో తన సేవకుడైన మోషే ద్వారంగా బయలుపరుస్తాం. అంతా మాత్రం కాదు, మోషే ప్రత్యక్ష గుడారంని నియమిస్తాం. ఆ గుడారంలో లేవీలు, యాజకులు, బలులు, అర్పణలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం దేవుని వాక్యంలో ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని, ఒక ముఖ్యమైన ప్రార్థనను మనం చూడగలుగుతున్నాం. ద్వితీయోపదేశకాండ 3వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. మరియు ఆ కాలంన నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలంను నీ దాసునికి కనుపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమంను చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశంను, మంచి మన్నెమును, ఆ లెబనోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవునితో వేడుకుంటున్నాడు. దేని విషయం వేడుకుంటున్నాడు? ఏ విషయాన్ని మోషే వేడుకుంటున్నాడు? దేవుడు మోషే అడిగి సమస్తం ఇచ్చాడు కదా. దేవా, నేను నీ మహిమను చూడాలన్నప్పుడు తన మహిమను చూపించాడు. అయ్యా, నీ సన్నిధి మాతో కావాలన్నప్పుడు తన సన్నిధిని ఇచ్చాడు. దేవానైనా ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయమన్నప్పుడు పాయలు చేశాడు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు వేడుకోకుండా ముందే దేవుడు సహాయం చేశాడు కదా. ఈవెన్ దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తాను, నీ సంతానం దీవిస్తానన్నప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా, వేడుకున్నప్పుడు దేవుని వారిని క్షమించాడు కదా, వారి మీద కృప చూపించాడు కదా. మరి ఇక్కడ చూసినట్లయితే మన లేఖనములో ఈ వాక్య భాగములో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏంటి వేడుకుంటున్నాడు? దేనికోసం వేడుకుంటున్నాడు? అయ్యా, నేను కానాను అనే నీ వాగ్దానమైన స్థలంకి, వాగ్దానము నైనా నువ్వు నియమించిన నీ అబ్రహాముకి ఇస్తాను, వాగ్దానం చేస్తాను ఆ స్థలానికి తండ్రి నేను చూసే భాగ్యం నాకు దయచేయండి. నిజంగా తన జీవితంలో మోషే 320 సంవత్సరాలు దేనికోసం సిద్ధపడ్డాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కానాను తీసుకువెళ్తానికి. కానీ మోషేకి ఆ కానాను దేశము ఆ వాగ్దాన స్థలముని చూస్తానికి
యోగ్యత లేదు. ఎందుకు యోగ్యత లేదు? తను అనేకసార్లు దేవుని వేడుకున్నాడు, అనేకసార్లు దేవుని అడుగుతున్నాడు. ఇంతవరకు దేవుడు మోషేకి ఎప్పుడు ఎన్నడూ నో చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు అంటున్నాడు, నాకు ఆ విషయము నాతో మాట్లాడద్దు. ఇంకో మాట చెప్పండి, దేవుడు తను నేను కానాను దేశానికి వెళ్తాను ప్రభువా అంటే దేవుడు కోపం వచ్చేస్తుందంట, దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఏమంటే నాతో మాట్లాడదు ఆ విషయం మాత్రమని మోషేకి చెప్తున్నాడు. ఏంటి జరిగింది ఇక్కడ చూసారా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, అనేక విషయాలు మనం ప్రేయర్ చేస్తుంటాం. ప్రభా నాకు ఇది దయచేయి, ప్రభా నాకు ఈ కారు దయచేయి, నాకు ఈ బైక్ దయచేయి, ప్రభా నాకు ఇది దయచేయి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, నెరవేరు. చాలాసార్లు ప్రార్థన చేస్తారు కొంతమంది, అయ్యా నాకు ఈ అబ్బాయితో వివాహం నెరవేర్చు, అయ్యా నాకు ఈ అమ్మాయితో వివాహం చేయి ప్రభా. ఎంత ప్రార్థన చేసినా అది నెరవేరదు. ఏమంటే చివరికి లవ్ ఫెయిలియర్ అయిపోయింది, నా జీవితం వ్యర్థము, నా బతుకు వ్యర్థమని అనేక సార్లు అని మనము నిరాశ చెందుతుంటాం. చూడండి, కొన్నిసార్లు దేవుడు ఒక మన జీవితంలో కొన్ని అనుమతించలేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే ఒకటి, మోషేకి తన దేవుడు ఎందుకు అనుమతించలేదంటే, మోషేని దేవుడు ఎందుకు కానానికి తీసుకువెళ్ళలేదంటే, మోషేని దేవుడు ఏమంటే ఆ యోర్దాను నుంచి అటువైపు తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే మోషే దేవుని సంపూర్ణమైన మాట వినలేదు. మన సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. 7వ వచనములో మనం చూద్దాం ఆ మాటలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. అంతటా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. ఇక్కడ దేవుడు మీరు చూసినట్లయితే వీరు కదేష్ అనే ఎడారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వీరు ఇశ్రాయేల్ ప్రజలు మరలా దేవుని ఎదుట మోషే విరోధముగా వీరు సనిగినప్పుడు దేవుడికి మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నా అంటే, చూడు అక్కడ నీకు బండ కనబడుతుంది, ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ కర్ర తీసుకువెళ్ళు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అంటాడు. మాట్లాడమంటే మోషే ఏం చేసా మోషే మాట్లాడుకుని ఆ బండని 2 సార్లు కొడతాడు. చూడండి, దేవుడు ఒక పని చెప్పినప్పుడు, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయమన్నప్పుడు మనము అది ఎంత కష్టమైనా, అది ఎంత ప్రయాసైనా, అది చూస్తానికి ఎంత వెరితనంగా ఉంటే ఎవడన్నా వెళ్ళి బండ ముందు మాట్లాడతారా? ఏమంటే అది మనకు అర్థం కాకపోయినా మనం లోబడేది అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మోషే దేవుని మహిమను చూశాడు, మోషే దేవుని గొప్పతనాన్ని చూశాడు, మోషే అన్ని విషయంలో దీవించబడ్డాడు, మోషే అన్ని విషయంలో అభివృద్ధి పొందాడు. అప్పటికే దేవుడితో తను ఎంతో స్నేహమయ్యాడు, దేవుని ఆజ్ఞలు విన్నాడు, దేవుడు గొప్పతనాన్ని చూశాడు. అన్నీ చూసినప్పటికీ మోషే దేవునికి లోబడాల్సి వచ్చినప్పుడు సంపూర్ణంగా సగమే లోబడ్డాడు. వెళ్ళాడు, బండ దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడమంటే తను తీసుకువెళ్ళిన ఆ కర్రతో తనను ఆ బండను కొట్టాడు. చూసారా? ఈరోజు చాలామంది సగం వింటారు, వారికి ఇష్టమైన మాత్రమే వింటారు, వారికి అనుకూలంగా ఉన్నవే వారు చేస్తారు. ప్రార్థన కూడా అంతే, నాకు ఇది దయచే, అది దయచే, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని వారు ఆశించినవే అంటారు. నేను వివాహం చేసుకుంటే మంచి ఇంజనీర్ని చేసుకుంటా, వివాహం చేసుకుంటే మంచి డాక్టర్ని చేసుకుంటా, లేకపోతే పెద్ద సైంటిస్ట్ని చేసుకుంటా, అమెరికాకనే వెళ్తా, లేకపోతే ఇదే చేస్తా అని వారి ఇష్టాలు, వారి చిత్తము మనం చూస్తాం. ఈ లోకంలో కూడా అంతే, ఎక్కడ చూసినా సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ గురించి ఎక్కువ మాట్లాడతాం. నీ సెల్ఫ్ ఎగ్జిబిట్ చేయాలి, మెడిటేషన్స్ అని చాలా ఉంటున్నాయి, ఎన్ని కూడా సెల్ఫ్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనాను క్రీస్తుని వెంబడించుకొని ఎలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి, సిలువెత్తుకుని అనుదినం నడవాలి. ద వర్డ్ ఉపేక్షిస్తాం అంటే యు మస్ట్ డినై యువర్ సెల్ఫ్, హేట్ యువర్ సెల్ఫ్, నిన్ను రిక్తునుగా చేసుకోవాలి. యేసు ప్రభు ఎలాగా మన కోసం సర్వ మహిమ ఘనత కలిగిన ప్రభువే, ఆయన మన కోసం రిక్తుడు అయ్యాడు, ఏమి లేనివాడుగా, ఒట్టివాడుగా మన కోసం సిలువలో మన పాపముల కోసం ఆయన భరించాడు. చూసారా? ఇక్కడ దేవుడు మనకు చెప్పినప్పుడు అనేక సార్లు మన అహము మనకి అడ్డొస్తుంటుంది, మనలో గర్వము,
మనలో ఉన్న మనము కూడా ఒక గొప్ప వారమి అని ఒక ఆలోచన వస్తుంటుంది. జ్ఞాపకం చేసుకోండి, మోషే దేవుడికి అంతవరకు దేవుడు చెప్పాడు మోషే, మీరు చూసిన దాని ముందు అధ్యాయాల్లో మోషే నా ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. మోషే మిరియాము అహరోను మాట్లాడుతున్నప్పుడు వారికి దేవుడు వాళ్ళ నోర్లు ముయించాడు. మోషేని చెప్పిందంతా చేశాడు, అంత పర్ఫెక్ట్, అన్నీ చెప్పినట్టే. ఇంకా మోషే అనుకున్నాడు, ఇంక నేనేమి దేవుడు నేను అన్ని 100% 100 మార్కులు కొట్టేసా, ఇంకా ఇన్నా పర్లేదు వినకపోయినా పర్లేదు అని ఒకలాంటి కేర్లెస్నెస్, ఒకలాంటి నిర్లక్ష్యతనం, ఒకలాంటి ఇంక చాలులే, ఇంకా అలసిపోతాం, ఎవడెళ్ళి బండతో మాట్లాడని కొట్టాడు. చూడండి ఇక్కడ చూడండి, ఇది దేవుణ్ణి అవమానం చేసినట్లు. దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు మనకు ఆజ్ఞపరిచింది, దేవుడు మన లోబడమన్నది లోబడకపోతే మనము దేవుణ్ణి అవమానం చేస్తున్నాం. మన జీవితంలో అనేకసార్లు దేవుడు చెప్తుంటాడు. ఒక సిస్టర్ గారు ఒక అమ్మగారు తెలుసు, దేవుడు ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక గుడ్డను చూపించి ఇతనేను వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. ఆయన నింది, ఏంటి ప్రభా, నేను ఒక నర్సుని, నేను చాలా అందంగా ఉన్నాను, గుడ్డోని పోయి వివాహం చేసుకోమంటే అనేక సంవత్సరాలు ఆమె దేవునితో పోరాడింది. కానీ చివరికి ఆయన చేసుకుంది. వారు ఎంతో చక్కగా పరిచర్య గుడ్డివారి మధ్య వారు ఈ రోజుకి చేశారు. ఆయన పరిచర్య, వారి కుటుంబం ఎంతో విస్తరించింది, ఎంతో దీవించబడింది. చూసారా, దేవుని చిత్తం మనకు అర్థం కానప్పటికీ, అది పైరూపమైన అందచందాలు లేకపోతే పైరూపమైన మన కళ్ళుకి అవి తీగ కనబడిపోయినప్పటికీ, మనకి అది అనుకూలంగా లేకపోయినప్పటికీ, అది మనకి బాధకరంగా ఉన్నప్పటికీ, అది మనకు మెరుగ్గా కనబడమైనప్పటికీ, దేవుడికి సంపూర్ణంగా లోబడతాం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మోషే దేవునికి సంపూర్ణంగా లోబడి సగమే లోబడ్డాడు. అంతవరకు పర్ఫెక్ట్గా చేశాడు. రాయి కింద కర్ర కింద వేసినప్పుడు పాము అయింది, మరల పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మరల పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. అన్ని సూచకాలు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఇక్కడ వచ్చిన వెంటనే తన హృదయంలో దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల కొంచెం అజాగ్రత్త. అంటే వెళ్ళాడు బండ దగ్గరికి, మాట్లాడమంటే కొట్టాడు. దేవుడు చూశారండి, తను ఇశ్రాయేలు ప్రజలని ముందు, నా సేవకుడైన మోషే నన్ను సిగ్గుపరిచినా సరే నేను తనను సిగ్గుపరచను. దేవుడు ఏం చెప్పాడు సమాజం ముందు, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడమని. కానీ మోషే ఏం చేశాడు, బండను కొట్టాడు. కొడితే దేవుడు ఏం చేయాలి, చట్ట ప్రకారం నీళ్ళు రానివ్వకుండా చేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు, తను కొట్టినప్పటికీ నీళ్ళు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనం గణపరచకపోయినా, దేవునిని మనం గౌరవించకపోయినా, దేవునిని మనము విలువగా ఎంచకపోయినా దేవుడు మనల్ని విలువ ఎంచుతున్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, చూడండి 12వ వచనం 20వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ వచనం, దయచేసి 12వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవుడు కోపం వచ్చింది, మీరు నన్ను నమ్మరయ్యా, మీరు నన్ను నమ్మరు, నేనేం చెప్పాను మీరేం చేశారు, మాట్లాడితే ఎలా వస్తుంది బండలో నుంచి నీళ్ళు, బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు రా అంటే ఎట్లా వస్తాయండి. మోషే సైంటిఫిక్గా ఆలోచించాడేమో, రాదనుకున్నాడేమో, కానీ తను దేవుని మాట నమ్మలేదు. ఈరోజు చాలామంది దేవుని వాగ్దానాలు నమ్మలేదు. దేవుని వాగ్దానాలు మనకి 31 రాత్రి దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి లేఖనాల్లో చూడండి. ఆ వాగ్దానాలు మనం నమ్మకపోతే, దేవుడిచ్చిన వాగ్దానాల ప్రకారం మన జీవితము, మన విశ్వాస బ్రతుకు, మన 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 నడవడికలు మనం మార్చుకోకపోతే ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరు. చాలామంది అంటారు, అన్న నాకు దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చే వాగ్దానం ఇచ్చారన్నా, మరి దీర్ఘాయుష్ ఇస్తే ఎందుకన్నా నేను మరణపడక మీద ఉండాలి అని. చూసారా, దేవుడు ఇచ్చాడు వాగ్దానం, కానీ ఆ వాగ్దానం తగ్గట్టు విశ్వాసం నీకుందా? దేవుని వాగ్దానం ఎప్పుడు ఎలాగుంటుందంటే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటాడు. మీరు నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నేను మీకు దేవుడై ఉంటానంటాడు. మీరు దుష్టుడు ఆలోచించక నడవక, పాపుల మార్గం నిలవక, అపాసలు కూర్చున్న చోట కూర్చునక, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించు వాడు వద్దులుతాడు. అంటే ముందు నీ దుష్టతనం నుంచి, దుష్ట స్నేహితులు, దుష్ట మనుషుల నుంచి తొలగిపోయి దేవుని వాక్యం చదివినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దట్ ఈస్ ద ఎసెన్స్.
వెంటనే ఆశీర్వదించబడవు. నీ పాప జీవితంతో నువ్వు ఆశీర్వదించబడవు. నీ తిరుగుబాటు స్వభావంతో నువ్వు ఆశీర్వదించబడవు. నీ ముండైన ఆలోచనలతో, నీ లోక సంబంధమైన కార్యాలతో నువ్వు ఆశీర్వదించబడవు. ఒకరు ఆశీర్వదించబడినట్టు ఉంటే కానీ అది కూలిపోతాయి. దేవుడు అన్నాడు అహరోనుతో, మోషేతో, మీరిద్దరు వెళ్ళరయ్యా, మీరిద్దరు కానాను స్థలానికి వెళ్ళరు. దేవుడు బాధపడ్డాడు. చూసారా, మనం దావీదును చూడగలుగుతున్నాం. దావీదు ఎప్పుడైతే తన పొరుగింటి పక్కింటి భార్య అయిన బెత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు నాతాను ప్రవక్త చెప్పాడు, ఏమంటే కత్తి మీ ఇంట్లో ఉంటుంది. మనం చూడగలుగుతున్నాం లేఖనాల్లో, వారు కుమారులు అందరూ హతం చేయబడతాం, తన సొంత కుమారుడు అబ్షాలోము తిరగబడతాం, ఇంకొక కుమారుడు తన సహోదరిని మానభంగం చేస్తూ ఎంత భయంకరమైన మరణములు, దేశంలో సమాధాన స్థితి. ఏమంటే దేవుని అంత ప్రార్థనపరుడైనప్పటికీ, అంత అభిషేకం పొందినప్పటికీ, ఏమంటే దేవుని కృప ఉన్నప్పటికీ, తను క్షమాపణ అడిగినప్పటికీ కూడా తన ప్రతిఫలంని చూశాడు. అందుకే అంటే ఒకళ్ళు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాక, వారు ప్రవర్తన విషయంలో, వారి జీవిత విధానం విషయంలో సరిగా ఉండాలి. వారి పాప జీవితం నుంచి సంపూర్ణమైన విడుదల పొందాలి. ఇక్కడ చూసిన ఏంటంటే చాలామంది రక్షణ పొందుతారు, చాలాసార్లు వారి హృదయాన్ని దేవునికి ఇస్తారు, కానీ వారు సాక్ష్యాన్ని, వారి జీవితాన్ని అంతం వరకు కాపాడుకోరు. వారు అనేకసార్లు త్రొట్టిల్తారు, కానీ వారు ఆ పాపములను కొనసాగించబడుతుంటారు. ప్రియమైన సహోదరి, ఈరోజు ఒకసారి గమనించాయా, నువ్వు రక్షించబడ్డాక కూడా నువ్వు మారు మనసు పొంది నువ్వు క్రీస్తుతో పాటు నడుస్తున్నప్పటికీ ఇందుకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, ఇందుకు నీ జీవితంలో సమాధానం లేదు, ఇందుకు నీ జీవితంలో సంతృప్తి లేదు, ఇందుకు నీ జీవితం ప్రతి దినము పోరాటంగానే ఉంది. దాని ఎందుకంటే నువ్వు దేవుని చిత్తసారంగా నీ హృదయమును పరిశుద్ధంగా కాపాడుకోలేదు కాబట్టి. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యముని సారంగా నువ్వు సంపూర్ణమైన ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించలేదు కాబట్టి. అందుకే నీ జీవితంలో సమాధానం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటాడు, మోషే మనం ద్వితీయోపదేశ కాండంలో చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయంలో మోషేతో వేడుకుంటాడు, మోషే అయ్యా ప్లీజ్ అయ్యా ఒక్కసారయ్యా ఎంత వేడుకున్నది ఏమంటాడు, లేదు మోషే, లేదు నేను తీసుకువెళ్ళను, నన్ను దయచేసి నన్ను అడగద్దు. దేవుడు ఒకసారి నో అంటే ఆగిపోండి, ఓకేనండి. నో అన్నాడు అనుకోండి, దేవుడు వద్దంటే వద్దు. అది ఎంత బెటర్ అవనమండి, అది ఎంత మంచి అవనమండి. ఏమండి ఫ్రెండ్ అంటే రే ₹1,00,000 ఇవ్వరా, నీకు 2 సంవత్సరాలు 2 లక్షలు ఇస్తాను నేను అనుకోండి. దేవుడు రాజు వద్దన్నాడు. వద్దంటే ఎందుకు ప్రభావ వద్దంటావు, ₹1,00,000 నా ఫ్రెండ్ మా ఇంటి ఎదురింట్లోనే ఉన్నాడు, వాడు ఎక్కడికి పోవాడు, నా చిన్నప్పటి నుంచి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వద్దంటే వద్దు. అది బాగా పచ్చగా ఉన్నప్పటికీ, అది మెరుగ్గా ఉన్నప్పటికీ, దేవుడు వద్దన్నప్పుడు మన ఆగిపోయినప్పుడు మనకి క్షేమం, మన కాపుదల, మనకి దీవెన. ఇక్కడ దేవుడు అంటాడు మోషేతో, మోషే వద్దు మోషే, నా కోపమును రేపొద్దు, ఈ విషయముతో నాతో ఏదైనా మాట్లాడు, కానీ ఈ విషయం నాతో మాట్లాడదు మోషే. నేను నిన్ను కానాను స్థలానికి, వాగ్దాన భూమికి నేను నిన్ను తీసుకువెళ్ళను, అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఏమంటే అసలు మోషే లాంటి గొప్ప సేవకుడికే, అహరోన్ లాంటి గొప్ప యాజకుడికే ఆ గతి అనుకోండి, మన లాంటి వాళ్ళకి ఏ గతి చెప్పండి అసలు. ఏమంటే అంత గొప్ప దేవునికి హృదయానుసారంగా, దేవుని విషయంలో నమ్మకంగా 99.999 విషయంలో మోషే ఏమంటే కరెక్ట్గా ఉన్నాడు. కానీ ఒక్క తప్పే మోషేను మనం చూడగలుగుతాం. ఎక్కడ మనం చూడలేము మోషే వేరేం తప్పు. కానీ దేవుడు ఆ తప్పు నిమిత్తం కూడా మోషే నువ్వు వెళ్తానికి కుదరదు, కావాలంటే పిస్గా అనే కొండ, అది ఆ కొండ నెహోబ్. మీరు ఈరోజు కూడా యోర్దాను దేశానికి వెళ్తే, యోర్దాను దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం ఆ కొండపైన మీరు టూర్ వాళ్ళు తీసుకువెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ నెహో అనే కొండపైన నుంచి, అక్కడి నుంచి యెరూషలేము మీరు చూడొచ్చండి. యోర్దానికి యెరూషలేముకి ఏమంటే యోర్దాను నది ఉంటుంది, చిన్న నది అంటే యేసుప్రభు బాప్తిజం తీసుకున్న నదిలో ఆ యోర్దాను నది ఒకవైపు ఇశ్రాయేలు, ఇంకొక వైపు యోర్దాను దేశం. ఏమంటే మీరు అట్లా రోడ్ క్రాస్ చేసి అట్లా మీరు నదిలో అట్లా వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏమంటే అలాగా దేవుడు అంటున్నాడు, చూడయ్యా నువ్వు యోర్దానులో ఉండాల్సిందే, నువ్వు
వాగ్దానమైన భూమి కాలు పెడతాను కూడా నీకు అధికారం లేవు. ఏమంటే ఆ పర్వతం మీద ఎక్కినప్పుడు అక్కడి నుంచి ఎంతో మోషే ఎంత ఆశించాడు. అరే ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత నేను ఆశించాను, కానీ నాకు ఆశ నెరవేర్చలేదే అని ఎంతో నిరాశ పొందారు. చూసారండి, ఈరోజు మన జీవితంలో మనం అనేకమైన కోల్పోతున్నాం. కారణం ఏంటంటే మనకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ, నేను వాగ్దానమైన స్థానాన్ని తీసుకెళ్తాను అన్నప్పటికీ మన అవిధేయతల వల్ల, మన పొరపాట్ల వల్ల, మనం దేవుని చిత్తం సగం చేసిన వల్ల మన జీవితంలో దేవుని సంపూర్ణమైన చిత్తము నెరవేర్తలేదు. ఇక మనం చూసినట్లయితే మోషే మరలా ఆ విషయం గురించి ఇంకా దేవుని అడిగినట్టు కనబడతలేదు. లేఖనాలు చెప్తున్నాయి ఏంటంటే మోషే ఆ కొండ పైన ఇక్కడ చూసినట్లయితే మన 28వ వచనం కూడా చూడగలుగుతున్నాం. అక్కడ ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, నువ్వు యెహోషువని బలపరచు. అసలు ఈయనే బలహీనంగా ఉన్నాడు, ఈయనే కృంగిపోయాడు. ఆ చక్కని యెరూషలేము, ఆ చక్కని ప్రభువు ఆశీర్వదించబడిన ఆ పాలు తేనె ప్రవేశించే స్థలం చూస్తున్నప్పుడు అరేరే నేను లేనే అని బాధపడుతుంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బాధపడు కానీ యెహోషువని బలపరచు. నీ సేవకుడైన యెహోషువ తను వెళ్తాడు, తనను తీసుకువెళ్తాడు, తన బలపరచు, వారిని నడిపించు, వారు ఆ భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన సహోదర సహోదరి, ఒకవేళ మోషే కానాను దేశానికి వెళ్ళలేదేమో కానీ మోషే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడు. ఈరోజు మనం వెళ్ళాల్సింది కానాను దేశం కాదు, కానీ ఈరోజు మనం వెళ్ళాల్సింది అమెరికా కాదు, లేదా లండన్ కాదు, లేకపోతే ఆఫ్రికా, ఆస్ట్రేలియా కాదు. ఈ కరోనా టైంలో చాలామంది ధనవంతులు ప్రైవేట్ ఫ్లైట్లు బుక్ చేసుకుని ఏమంటే అమెరికాకి, దుబాయ్కి అట్లా వెళ్ళిపోయి వారు ఉంటున్నారు. వెర్రివారు ఏమంటే కొంతకాలమే వాళ్ళు తప్పించుకోగలుగుతారు. నిరంతరము దేవుని ఉగ్రతని తప్పించుకోగలరా? ఏమండి చూసారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది ఫైనల్ డెసిషన్ అయ్యా, నువ్వు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. ఇంక మోషే ఆ విషయంలో మరలా దేవుని శోధిస్తాం కానీ దేవుని పరీక్షిస్తాం కానీ మనం చూడలేదు. యెహోషువని బలపరిచాడు. యెహోషువను ముందుకు వెళ్ళిపోవాల్సిందే, నేను ఇక్కడ ఉండిపోవాల్సిందే అని దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నాం. దేవుడే మోషేని సమాధి చేశాడు. ఏమో మనకు తెలియదు కానీ ఒకవేళ మోషే మట్టి ఖచ్చితంగా వాళ్ళతో పాటు కానాను వెళ్ళుంటే వారు ఖచ్చితంగా మోషే దేహాన్ని విగ్రహంగా మార్చి ఉండేవారేమో. ఏమంటే వారు ఒక ఆచారంగా మార్చి ఉండేవారేమో. నిజమైన దేవుని వదిలేసి ఒక సేవకుని తల మీద ఎత్తిపెట్టుకొని వారు దేవుడు అనేవారేమో. కానీ దేవుడు అవకాశం వారికి కలుగు చేయలేదు. దేవుడు తన చిత్త ప్రకారం, దేవుడు తన ఉద్దేశ ప్రకారం తన సేవకుని పరమకానాను పరమ సమాధానమైన స్థలము పరలోకానికి తీసుకువెళ్ళాడు. చాలామంది అంటారు, ఎక్కడుందన్న మోషే పరలోకానికి వెళ్ళాడండి, తను తప్పు చేశారు కదా మన నరకానికి వెళ్ళండి. మనం చూసినట్టు రూపాంతర కొండ మీద యేసు ప్రార్థిస్తున్నప్పుడు ఒకవైపు ఏలియా, ఒకవైపు మోషే దేవుడు సంభాషిస్తాం మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు తన దోషములను క్షమించాడు, తన అతిక్రమలను క్షమించాడు, తను చేసిన తప్పుకి దేవుడు తనకి ప్రతిఫలం ఇచ్చాడన్న సంగతిని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరి, ప్రార్థన అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థిస్తాం కాదు, కానీ ప్రార్థన అంటే నువ్వు దేవుని బలవంతం చేస్తాం కాదు, కానీ నువ్వు ప్రార్థన అంటే దేవుని చిత్తం నువ్వు లోబడతాం. దేవుడు సలహా ఇచ్చిన ప్రతి మాటను, దేవుడు సలహా ఇచ్చిన ప్రతి వాక్కును నువ్వు నెరవేర్చి దాని ప్రకారం జీవిస్తామనేది ప్రార్థన. ఈరోజు అలాంటి ప్రార్థన నీకుందా? నాకు ఇది కావాలి, నాకు ఇది చేయాలి, నాకు అదే కావాలి, నాకు ఇదే ఉండాలి, నేను ఇదే ఉండాలి, ఇదే ఉండాలని ఇష్టం వచ్చినట్లు దేవుని అడుగుతున్నావు. కానీ అయ్యా ఇవన్నీ నడుపునే ఇవన్నీ నీ చిత్తమా, ఇవన్నీ నీ ఉద్దేశమా, నేను నీ వాక్యానుసారంగా ఉన్నానా, నేను నీ చిత్తమును చేస్తున్నానా, నీ కృపను కలిగి ఉన్నానా? అయ్యా నన్ను చూడు ప్రభువా అని మేము ప్రార్థన. చూడండి, దేవుని కృపలో ఉన్నవాడికి దేవుడు కాపుదలు ఇస్తాడు, దేవుడి కృపలో ఉన్నవాడికి దేవుడు క్షేమనిస్తాడు, దేవుడి కృపలో ఉన్నవాడికి దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు, దేవుడి కృపలో ఉన్నాడు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడి కృపలో ఉన్నాడు దేవుడు పోషిస్తాడు, దేవుడి కృపలో ఉన్నాడు దేవుడు నడిపిస్తాడు. ఈరోజు దేవుని కృపలో ఉన్నావా? లేకపోతే ఈరోజు నిన్ను సమర్పించుకో. దేవా నీ చిత్తములను నీచుండి వాడికి సహాయం చేయ ప్రభా, నీ ఉద్దేశములను నీచుండి వాడికి సహాయం చేయ ప్రభా, నువ్వు చెప్పింది 100% పాటించే మనసు నాకు దయచేయ ప్రభా. పరిస్థితులను చూసి అయ్యా ఆలోచించక నా దేవుడు ఇది చెప్పాడు నేను చేస్తానని తీర్మానం చేసుకునే మనసు నాకు దయచేయ ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. మనం చూసినట్లయితే మోషే ఎంతో
అంతం వరకు తను ఉండాలనుకున్నట్టు చూసంటే మోషే అప్పటికి 120 సంవత్సరాలు, కానీ తన కంటి చూపు తగ్గలేదు, తను ఈ ముసలివాడు అవ్వలేదు, తనలో ఇంకా శక్తి ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు తనను ముందుకు సాగనివ్వలేదు. ప్రియమైన సహోదర సహోదరి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అనేక విధాలుగా మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, లేదా ఈ వ్యాపారం చేయాలి, అనేక సార్లు మనం ప్రయత్నిస్తాం. కానీ అది దేవుని చిత్తంలో లేకపోతే అది ఏమంటే గాలి ఎలా పొట్టుని లేపేస్తుందో మనం ఆలోచించి కూడా ఏమంటే అవి అలాగే రాలిపోతాం, గాలిలో కలిసిపోతాం, మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుని చిత్తాన్ని లోబడు, దేవుని నీ జీవితం సమర్పించుకో, దేవుని కోసం బ్రతుకు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. అవును నాయన, అయ్యా నువ్వు మోషేని ఆ బండతో మాట్లాడమంటే బండని కొట్టాడయ్యా. అవును నాయన, అది పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, కానీ నువ్వు సమస్తము గమనించేవాడవయ్యా. నీ మహిమను నిన్ను విశ్వసించలేదయ్యా, నీ మహిమను దొంగిలించారయ్యా. అయ్యా ఈరోజు మేము అలాగే దానికంటే భయంకరమైన స్థితిలో ఉన్నామయ్యా. నువ్వు చెప్పింది మేము చేయక, నువ్వు చెప్పింది అయ్యా మేము తిరగేసి బ్రతుకుతున్నాం, తిరగేసి చేస్తున్నామయ్యా, విరోధమైన కార్యాలు చేస్తున్నామయ్యా, నీ చిత్తము కానీ మేము జీవిస్తున్నామయ్యా. మరలా మేము కష్టంలో పడిపోయినప్పుడు, ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు, అప్పుల్లో పడిపోయినప్పుడు, కొరతల్లో పడిపోయినప్పుడు, జబ్బులు పాలైనప్పుడు మరలా మేము దేవుడు ఎక్కడ ఉన్నాడని నిందిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించు నాయన, అయ్యా మమ్మల్ని సరిదిద్దు నాయన, అయ్యా మమ్మల్ని కడుగు నాయన, అయ్యా మమ్మల్ని బాగు చేయనాయన, అయ్యా మమ్మల్ని పవిత్రపరచు నాయన. ఈరోజు ఎవరైతే నేను ఈ కార్యక్రమం చూస్తా అయ్యా, అవునయ్యా నీ చిత్తం సంపూర్ణంగా లోబడే మనసు నాకు దయచేయ ప్రభువా. అయ్యా నాలో ఎలాంటి లోపములు ఉండకుండా నేను నిన్నే దేవుడిగా సర్వముగా అంగీకరించి నీ మాటనైనా ఒక్కొక్క మాట, ఒక్క అక్షరం కూడా వదిలిపెట్టకుండా జీవిస్తానయ్యా అని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వాళ్ళు బలపరచునైనా. అవునయ్యా, మానవులైన మాకు శక్తి లేదు, మానవులైన మాకు బలం లేదు, కానీ నీకు సర్వాధికారం కలిగినవాడు. దయచేసి ప్రభువా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నీ సంపూర్ణమైన చిత్తము నెరవేర్చబడటానికి మా జీవితంలో సహాయం చేయనైనా. అలాగే ప్రభు ఈరోజు ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో, ఎవరైతే సమాధానాల స్థితిలో, ఆర్థికమైన ఇబ్బందులు, కలవరముతో వారి జీవితంలో అస్థిరతతో ఉన్నారో అలాంటి వారి నజరైన యేసు నామములో విడుదల చేస్తాం ప్రభు. నీ బిడ్డలను స్వస్థపరచు, బాగు చేయి, సమాధానం దయచి, సంతోషం దయచి, వారి కుటుంబంలో వెద్దులుతానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందాలని నమ్ముచున్నాను, దీవించబడ్డారని నమ్ముచున్నానండి. దయచేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ ద్వారంగా, లేకపోతే వాట్సాప్ ద్వారంగా, లేకపోతే ఈమెయిల్ ద్వారంగా మీరు తెలియపరచండి. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుంటే, దీవించబడి ఉంటే, దేవుని ఆత్మ ప్రేరేపిస్తే దయచేసి ఈ కార్యక్రమం మీరు మీ విరాళములు పంపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం బహుగా దీవిస్తాడు. మరి ఖచ్చితంగా ఎంతోమంది ఈరోజు మేలు పొందుతున్నారు, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, ఎంతోమంది దేవుడు మా జీవితంలో కార్యం చేస్తున్నారని చెప్తున్నారు. ఒక దేవుడికి ఒక కృతజ్ఞత కానుకిస్తామనేది ఒక మంచి అలవాటు. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేవుడికి మనం ఇచ్చినప్పుడు అది దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు మీరు మేలు పొందుంటే మాకు తెలియపరచండి. ఇంకను మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీ ప్రార్థన అవసరాలు బట్టి తెలియపరచండి. ఇంకను దేవుడు మీకు కృప చూపిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. మీ అందరికీ వందనాలు. మరి గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. గుడ్ ఈవినింగ్.